ఒక 3 రోజుల పాటు ఇదే రాష్ట్రంలో ఈ 3 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్లు ఆనాడు ఇద్దరు ఓబీసీలే, స్పీకర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎవరైతే ఉన్నారో ఆనాడు మేము సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ఒక 3 days ఒక 3 రోజుల పాటు ఓబీసీ కాంక్లేవ్ అని దాన్ని పెట్టినాం మేము. అంతే కదా శ్రీనివాస్? 3 days పెట్టినాం. 3 days పెడితే మా ముఖ్యమంత్రి గారు తెలిసింది ఈ విషయం. ఏదో పెడుతున్నట్టుంది అంటే అవును మేము పెడుతున్నాం. ఒక 40 రోజుల పాటు ఒక వర్క్షాప్ పెట్టుకున్నాం మేము. ఆ సమస్యలు ఏదో మాకు అర్థమైనాయి, దానికి ఒక రూపం ఇవ్వాలి, ఒక పరిష్కారం చూపే బాధ్యత మా మీద ఉంది, మరి మేమందరం ఉన్నాం కదా అని చెప్తే నేను కూడా వస్తా అని చెప్పిండు. వారు వచ్చిండ్రు. ఇవాళ అక్కడి నుంచి పుట్టిందే 250 రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టిందనే విషయం మనం మర్చిపోవద్దు. మా శ్రీనివాస్ చెప్పినట్టుగా 2 రెసిడెన్షియల్ స్కూల్ 3 రెసిడెన్షియల్ కాకుండా 250 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు అక్కడే పునాది పడ్డది. దానికి కారణం సంఘటిత శక్తి, ఐక్యత ఆనాడు. దాంతోపాటుగా ఆత్మగౌరవ బాణాలు కూడా 70. సరే అది ఇంకా కులాల పరంగా ఉంటామా లేదా నాకు తెలియదు, కానీ నేను చిన్నప్పుడు చూసిన ఇది గౌడ హాస్టల్, ఇది పద్మశాలి హాస్టల్, ఇది వైశ్య హాస్టల్, ఇది వెలమ హాస్టల్. ఈ హాస్టళ్లలో ఆ తెలంగాణ వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ హాస్టల్లో ఉండి చదువుకొని ఎంత గొప్పగా చూసాం. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలకి ఆ పిల్లలకి ఒక అడ్డా ఉండాలని చెప్పి అది కులాల పరంగా నువ్వు ఇష్టమున్నా లేకపోయినా, ఇంతకుముందు మహేష్ కుమార్ గారు చెప్పింది కాబట్టి నీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ దేశంలో కులం అంటూ ఒకటి ఉంది కాబట్టి ఇవాళ ఆ కులాల పరంగా ఆత్మగౌరవ భవనాల కోసం కూడా అక్కడే అంకురార్పణ జరిగింది. అందువల్ల నేను విజ్ఞప్తి చేస్తున్నా, డెఫినెట్గా ఇవాళ సరి అయిన టైంలో ఈ బుక్ వచ్చింది అనుకుంటున్నాను. సరైన టైంలో వచ్చింది అనుకుంటున్నాను. ఒక గుడ్ థింగ్ ఏంటంటే చైతన్యానికి కొదవలేదు, త్యాగాలకు కొదవలేదు. మీరు చెప్తున్న సంపద సృష్టి ఆ కులాలు ఏదైతే చేసినని చెప్పి మా శ్రావణ్ చెప్పిండో, ఇవాళ మనం ప్రవచిస్తున్న జిఎస్డిపి, మనం ప్రవచిస్తున్న జీడిపి ఇవాళకి కూడా ఈ వర్గాలే సృష్టిస్తున్న విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ 170 లక్షల కోట్ల రూపాయల సంపద, 200 కోట్ల రూపాయల సంపద అని అయితే ప్రవచిస్తున్నామో ఆ సంపదకి మూలకారకులు ఆనాడు వాళ్ళు ఓనర్లుగా ఉండవచ్చు, ఇవాళ వాళ్ళు కంపెనీ కార్మికులు ఉండవచ్చు, సంపద సృష్టికర్తలు మాత్రం వాళ్ళే అనే విషయం మనం మర్చిపోవద్దు. ఈ దేశంలో సంపద సృష్టించేది వాళ్ళు మాత్రమే. అందువల్ల ఎవరైతే ఈ దేశంలో సంపద సృష్టిస్తున్నారో ఆ సంపద సమస్త ప్రజానీకానికి అందించాలనే సంకల్పం ఏదైతే ఉందో, అంబేద్కర్ గారు చెప్పినట్టుగా డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు. ఇవాళ ఆ సమస్త సంపదలు సమస్త ప్రజానీకానికి అందించాలంటే ఇగో ఈ మెరిట్ ఆ వర్గాలకు ఆ వర్గాలకు ఫలితాలు అందించే కమిట్మెంట్ ఉంటే సాధ్యమవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చూస్తా ఉన్నా, విశ్వాసం కలిగిస్తే చాలు. గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసి చైతన్యం లేక కాదు, గుడిసెల్లో ఉన్న మా కొమరన్న ఇంట్లో కూడా పీజీ చదివే పిల్లగాలు ఉన్నారు. ఇలా అంతటా లిటరసీ ఉంది, సామాజిక స్పృహ ఉంది, ఒక్కటే కొరత ఉంది. నేనున్నా అనే భరోసా ఇచ్చేటువంటి నాయకుడితే తప్పకుండా కళ్ళకద్దుకొని గెలిపించగలిగే శక్తి ఉన్నోళ్ళున్నారు. కానీ ఆ విశ్వాసం కలిగించాలి, ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఇవాళ దీన్ని వాడుకొని ప్లాట్ఫామ్ వాడుకొని మనం రాగానే మళ్ళీ మన పని చేసుకుంటే కుదరదు. కానీ డెఫినెట్గా ఇవన్నీ ఉన్నప్పటికి కూడా దీన్ని అధిగమించగలిగి దీన్ని తొక్కి పడేసి ఎప్పుడో ఒకనాడు ప్రజలు కోరుకునే ప్రజల వేవులెంతలో ఆలోచించేటువంటి లీడర్షిప్ వస్తాననుకుంటున్నాం. ఆ లీడర్షిప్ విజయం సాధిస్తాననుకుంటున్నాం. ఆ దిశగా అడుగులు వేస్తాననుకుంటున్నాం. మనం చూస్తాం కదా, నరహరి గారు త్యాగాలు లేకుండా ఎప్పుడు కూడా అనేక మంది త్యాగాలు చేశారు. కొన్ని వందల వేల చరిత్రలు ఉంటాయి. ఎంతోమంది త్యాగధనులు ఫైట్ చేస్తేనే ఇవాళ ఈ స్థితికి వచ్చినాం. అంబేద్కర్ గారు ఎన్ని అవమానాలు పడితే మనం ఈ స్థితికి వచ్చినాం. పూలే గారు ఎన్ని అవమానాలు పడితే ఈ స్థితికి వచ్చినాం. సావిత్రిబా పూలే గారు ఎన్ని అవమానాలు పడితే ఒక స్త్రీకి విద్య అందింది. అంతకంటే ముందు కూడా సావు మహారాజు లాంటి వాళ్ళు ఎన్ని అవమానాలు పడితే ఇది వచ్చింది. ఇవాళ మనం ఏ అవమానాలు అయితే భరిస్తున్నామో ఆనాడు అంతకంటే 100